హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. మోతీచూర్ లడ్డూని ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తానండి. మోతీచూర్ లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చేయాలంటేనే కష్టం. ఈ మోతీచూర్ లడ్డు చేయడానికి ఉపయోగించే చట్రంలో పిండి పోసి చేయడం చాలా కష్టమండి. అయితే ఈజీ వేలో ఈ విధంగా మోతీచూర్ లడ్డు చేసుకోవడం ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఈ లడ్డూల్ని మొదటిసారి చేసినా కూడా చాలా బాగా కుదురుతాయండి. పాడైపోవడం అంటూ ఉండదు. మోతీచూర్ లడ్డు చేయడానికి చాలా పని. అయితే ఈ వేలో చేయడం వల్ల మోతీచూర్ లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి 1 టీ స్పూన్ నెయ్యి వేసి పుచ్చగింజలు, జీడిపప్పు పలుకులు వేయించుకోవాలండి. వాటర్ మిలాన్ సీడ్స్ అంటారు కదా, అవి జీడిపప్పు వేయించుకోవాలి. వేయించుకుని వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. తర్వాత చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకోవాలండి. తర్వాత ఇది బాగా కలుపుకుని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పల్చగా కలుపుకోవాలి. బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలండి. ఇలా విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా స్మూత్ పేస్ట్లా కలుపుకోవాలండి. ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు అస్సలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం విస్కర్తో కలిపేసుకోవాలండి. పునుగులు బజ్జీలు వేయడానికి కలుపుకున్న కంటే కాస్త పలచగానే కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకుని దానిలోకి కొద్దిగా పిండి తీసుకుంటూ బజ్జీల మాదిరిగా వేసేసుకోవాలి. ఇవి షేపు ఖచ్చితంగా ఇలా రావాలని ఏం లేదండి. ఎలా వచ్చినా పర్వాలేదు. అలా కొద్దిగా ఆయిల్లో వేసుకుంటూ బజ్జీల మాదిరిగా వేసేసుకోవాలి. పునుగులు బజ్జీలు ఎలా అయితే వేస్తామో అలా వేసేసుకోవాలండి. కొద్దిగా పిండి తీసుకుంటూ మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా వేసుకోవాలి. ఆయిల్కి పట్టినన్ని బజ్జీలు వేసేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా 2 వైపులా కదుపుతూ బాగా వేయించుకోవాలి. మరి ఎర్రగా వేగనక్కర్లేదండి. ఈ విధంగా వేగాక తీసేసేయాలండి. మరోసారి మళ్ళీ వేసుకోవాలి. ఇలా గరిటెతోటన్నా వేసుకోవచ్చు, చేతితోటన్నా వేసుకోవచ్చు. గరిటెతో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది. గబగబా వేసేసుకోవచ్చు. అంతే అండి. మొత్తం అన్నీ వేసాక అలా కదుపుతూ 2 వైపులా వేయించుకోవాలి. రెండోసారి వేసింది కూడా వేగిపోయాయి చూడండి. మరీ ఎర్రగా కాకుండా కాస్త కలర్ వస్తుండగానే తీసేయాలండి. పిండి అంతా కూడా నూనెలో బాగా వేగాలి. పచ్చిగా ఉండకూడదు. అందుకని కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే కనుక పైన రంగు వచ్చేస్తుంది, లోపల ఉడకదు, పచ్చిగా ఉంటుంది. అప్పుడు లడ్డూలు సరిగ్గా రావు. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నవన్నీ కూడా బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఎక్కువగా వేస్తే సరిగ్గా రాదు. చూడండి ఈ విధంగా సన్నగా రవ్వ కంటే కాస్త లావుగా పల్స్ మోడ్లో పెట్టుకుని మళ్ళీ ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలండి. ఒకేసారి మొత్తం అయిపోవాలని మిక్సీ చేసామంటే మెత్తటి పేస్ట్లా కాకుండా మనకి ముద్దలా వస్తుందండి. ఆయిల్ వచ్చేస్తుంది, అంతా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. అందుకని పల్స్ మోడ్లో తిప్పుకుంటూ ఆన్ ఆఫ్ చేసుకుంటూ స్లోగా ఈ విధంగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారా ఎంత చక్కగా అయిందో, పూసలా అయిపోయింది. తర్వాత స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకుని 1:3 పంచదార వేసుకున్నానండి. 1 కప్పు ఫుల్గా వేసుకున్నాను, 2 కప్పు 3/4 వంతే వేసుకున్నాను. తర్వాత 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. మీకు తీపి ఎక్కువ కావాలంటే ఇంకాస్త పంచదార వేసుకోవచ్చు. ఈ పంచదార కరిగి కాస్త జిగటగా అయితే సరిపోతుందండి. పాకం రానక్కర్లేదు. తర్వాత దీనిలో ఆరెంజ్ కలర్ వేస్తున్నానండి, ఫుడ్ కలర్. మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. చూడండి కాస్త చిక్కగా అయింది. ఈ స్టేజ్లో మనము ఇందులో ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న మోతీచూర్ని ఈ పంచదార పాకంలో వేసేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలండి. పాకంలో మొత్తం అంతా వేసాక ఇలా కలుపుతూ ఉంటే చిక్కగా అవుతుందండి.
ముద్ద కట్టడానికి వీలుగా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆపేసేయాలి. 15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ లడ్డు. ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చక్కగా చేసేసుకోండి. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. అంతే అండి, ఇలా దగ్గరుండి కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది, అడుగంటుతుంది. దగ్గర పడిపోయిందండి. ఈ విధంగా దగ్గరగా ముద్ద కట్టడానికి వీలుగా ఉడికించుకోవాలి. మంచి సువాసన కోసం ఇలాచీ పొడి వేసుకోవాలండి. 1 టీ స్పూన్ ఇలాచీ పొడి అయితే వేసుకున్నాను. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పుచ్చగింజలు, జీడిపప్పు పలుకులు ఇందులో వేసేసుకోవాలి. వాటర్ మిలన్ సీడ్స్, తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత బాగా కలపాలండి. ఈ నెయ్యి పుచ్చగింజలన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది చల్లారాక ఉండ చుట్టేసుకుంటే మోతీచూర్ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. స్వీట్ షాప్లో మనం కొని తెచ్చుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఉంటుందండి. ఈ లడ్డు కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. అంతే అండి, ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారాక లడ్డూల మాదిరి చేసుకోవడమే. ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే ఈ లడ్డు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మోతీచూర్ లడ్డు తినాలి అనిపించినప్పుడల్లా ఈ విధంగా చేసేసుకోండి. మొత్తం లడ్డూలన్నీ కూడా ఈ విధంగా చేసేసుకోవాలి. అంతే అండి. సిల్వర్ ఫాయిల్ అయితే వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఇది ఆప్షనల్ అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.